వాళ్ళతోనే సీఎం రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళతోనే తిరుగుతుంటారు కాబట్టి కనీసం రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళైనా ఇనిషియేట్ తీసుకొని ఆ దివ్యాంగులకి క్షమాపణ చెప్పు బేషరతుగా అని చెప్పేసి ఇనిషియేట్ తీసుకోలేని అంగవైకల్యంలో ప్రభుత్వంలోని అధికారులు నాయకులు ఉన్నారు. ఎందుకంటే తెల్లారు లెగిస్తే వీళ్ళు మొహాలు చూసుకుంటారు. ఈ ట్వీట్ గురించి ఖచ్చితంగా సీఎంకి కానీ డిప్యూటీ సీఎం కానీ లేదంటే మిగతా మినిస్టర్లకైనా సరే వాళ్ళకు ఒక ఐడియా ఉండుంటుంది. సో దానిపైన ఖచ్చితంగా వాళ్ళు స్పందించి స్మితా సబర్వాల్కి బుద్ధి చెప్పే ప్రయత్నం అయితే చేయలేదు. ఒకవేళ చేసినా కూడా అంతటి అహంకారంతో ఈవిడ ఉంది అంటే ఈవిడ వెనకాల ఉన్న 20-30 వేల కోట్ల ఆస్తి ప్రజల సొమ్ము తెలంగాణ అనేది సాధించిన నీళ్లు నిధులు నియామకాలు కాన్సెప్ట్లో నీళ్లతో పాటు నిధులతో పాటు నియామకాలను దోచుకున్న దొంగలు వీళ్ళందరూ. బీహార్ దొంగలు వీళ్ళందరూ. బీహార్ దొంగల మూట తెలంగాణలో పడింది. గత 10 ఏళ్ళు దోచుక తిన్నారు. అన్నిట్లో అహంకారంతో నెత్తికెక్కిన స్మితా సబర్వాల్ దివ్యాంగుల పైన చేసిన వ్యాఖ్యలు ఖండించాల్సిన విషయం. సో దీనిపైన పోరాటం చేసి డిఓపిటికి ఫిర్యాదు చేసిన బక్కా జెట్సన్ విచారణ చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి డిఓపిటి సిఫార్సు. తెలంగాణ ప్రభుత్వం అంటే నథింగ్ బట్ మళ్ళీ రేవంత్ రెడ్డి ఇదిగో పెద్ద మనిషి ఇక్కడికి వచ్చి అన్ని కబుర్లు చెప్తాడు. మరి స్మితా సబర్వాల్కి ఎందుకు బుద్ధి చెప్పలేకపోతున్నావు? స్మితా సబర్వాల్కి ఇది కరెక్ట్ కాదు, బేషరతుగా నువ్వు క్షమాపణ చెప్పని ఒక లెటర్ ఎందుకు రాయలేకపోతున్నావు? లేదంటే శాఖాపరమైన చర్యలు తీసుకొని ఏదైనా డిపార్ట్మెంట్ ఎందుకు పక్క డిపార్ట్మెంట్లో అంటే వ్యవస్థలతో సంబంధం లేని ఏదైనా వేరే డిపార్ట్మెంట్కి ఎందుకు ట్రాన్స్ఫర్ చేయలేకపోతున్నారు? సో ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆవిడ అంత ఇన్ఫ్లుయెన్స్ ఎలా చేయగలుగుతుంది? సో ఆవిడకున్న మతలబ్ ఏంటి అది కూడా మాకు కూడా చెప్తే మేము కూడా తెలుసుకుంటాం. అరే ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చా, ప్రభుత్వాన్ని కాదని ఎదిరించి అడ్డగోలుగా ఏదైనా చేయొచ్చా అని మేము కూడా తెలుసుకుంటాం. సో మానసిక వికలాంగురాలు స్మితా సబర్వాల్. రేపటి నుంచి మేమైతే ఇలాగే పిలుస్తాం. స్మితా సబర్వాల్ని సంబోధించేటప్పుడు మానసిక వికలాంగురాలు అని అనుకుంటాం. ఎందుకంటే ఆవిడ చేసే చర్యలు అలా అనిపిస్తున్నాయి కాబట్టి మానసిక వికలాంగురాలు స్మితా సబర్వాల్. ఆవిడకి పిచ్చిలేసి మీ ఏవో ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటుంది స్లీవ్లెస్ డ్రెస్లు వేసుకొని. అంటే డ్రెస్సుల మీద నేను కామెంట్ చేయను కానీ ఆవిడ ఏదైతే షో చేస్తుందో ఆ షోస్ అన్నీ కూడా కొంచెం వికారంగానే ఉంటాయి ఆవిడ చేసే షోలన్నీ. సో మనం మాట్లాడకూడదు వాటి గురించి. ఒకవేళ ఐఏఎస్ని తప్పుగా అంటే ఏదైనా తప్పు అని ఎవరైనా అభిప్రాయపడితే సో మానసిక వికలాంగుల అధ్యక్షురాలు ఈవిడ. సో ఆవిడకి క్షమాపణ తెలుపుతూ ఈ విషయాన్ని అయితే సీరియస్గా తీసుకున్న బక్కా జెట్సన్ సార్కి ఈ సివిల్స్లో వికలాంగుల రిజర్వేషన్పై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయంలో చర్యలు తీసుకోవడానికి ఎన్హెచ్ఆర్సీలో కంప్లైంట్ చేసిన బక్కా జెట్సన్ గారికి అభినందనలు. ఎందుకంటే ఆయన ఇలాంటి విషయాలపైన చాలా ఫోకస్డ్గా ఉంటారు. సో బాలలత మేడం కూడా చాలా ట్రై చేశారు ఈ విషయం పైన. కాకపోతే పబ్లిక్లోకి రాకుండా బ్యాక్ ఎండ్లో యూపీఎస్సీకి సంబంధించి కంప్లైంట్స్ ఇవ్వడం కావచ్చు, దేశంలో ఉన్న యూపీఎస్సీ బ్యాచెస్ ఏవైతే ఉన్నాయో ఐఏఎస్కి సంబంధించిన బ్యాచెస్ వాళ్ళతో కూడా ఆవిడ అప్రోచ్ అయ్యి నేషనల్ మీడియా మొత్తం కవర్ చేసినా కూడా స్టేట్ మీడియా కవర్ చేయకపోవడం గమనార్హం. సో దీన్ని బట్టే తెలుసుకోవాలి కేసీఆర్ ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో, కేసీఆర్ ద్వారా వీళ్ళు ఎంత దోచుకున్నారో. సో ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, వేరే ప్రాజెక్టుల విషయంలో కూడా వీళ్ళ హస్తం ఉంది. ఫ్యూచర్లో వీళ్ళు ఖచ్చితంగా ఎక్కడో చోట దొరుకుతారు. వీళ్ళందరూ దొంగలే, ఎక్కడికి పోరు, ఖచ్చితంగా వీళ్ళందరూ దొరుకుతారు. సో రేవంత్ రెడ్డి దీనిపైన ఫోకస్ చేయాలి. కనీసం ఒక క్లారిటీనే ఇవ్వాలి వీటిపైన. సో శిరస్సు వంచి క్షమాపణలు కోరుతున్న ప్రధాని మోడీ. ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కూలడం దుమారం. మహారాష్ట్రలో తీవ్ర నిరసనలు వ్యక్తం చేసిన విపక్షాలు నేను ఇక్కడ అడుగుపెట్టిన క్షణంలో విగ్రహం కూలడంతో చింతిస్తున్నానన్న మోడీ. నిర్మాణ సలహాదారుడు చేతన్ పాటిల్ను అరెస్ట్ చేసిన పోలీసులు. సో వాటి విషయంలో క్షమాపణలు కోరుతారు. ఒక విగ్రహం విషయంలో ఇక్కడ దివ్యాంగుల విషయంలో ఇంత పెద్ద కామెంట్ చేస్తే ఈవెన్ ప్రధాని మంత్రి ఆఫీసు పిఎంఓ కూడా ఎలాంటి స్పందన ఇవ్వకపోవడం, యూపీఎస్సీ నుంచి కూడా ఎలాంటి ఇది సుమోటోగా తీసుకోవాల్సిన కేసు ఇది. యాక్చువల్గా సుమోటోగా తీసుకోవాల్సిన కేసుని వీళ్ళందరూ ఇంత కొట్లాడుతుంటే గత నెలన్నర అయిపోయింది ఇష్యూ జరిగి. ఇప్పటికి వచ్చింది ఒక క్లారిటీ. ఇప్పుడు ఆమె పైన ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పేసి ఒక విచారణ కమిటీ ఏర్పడింది. అంటే పిఎంఓ పట్టించుకోదు, యూపీఎస్సీ పట్టించుకోదు, స్టేట్ గవర్నమెంట్ పట్టించుకోదు, ప్రతిపక్షాలు పట్టించుకోవు. దివ్యాంగులు అంటే ఎవరు పట్టించుకోరు. దివ్యాంగులు అంటే చిన్న చూపు. దివ్యాంగులు అంటే అంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారా మీ దృష్టిలో, మీ ఆలోచన విధానంలో? సో చూద్దాం. మార్చి 2026 నాటికి దేవాదుల ప్రాజెక్టు పూర్తి. దేవతల ప్రాజెక్టు 15 ఏళ్లుగా నత్తనడకన సాగుతోంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దేవతల ప్రాజెక్టుకు సందర్శించిన మంత్రులు, పంపింగ్ స్టేషన్ను పరిశీలించిన మంత్రుల బృందం. ఈ ప్రాజెక్టు పరిస్థితి, పనులు పురోగతిపై సమీక్ష. గత ప్రభుత్వం హయాంలో 1,00,000 కోట్లు దోచుకున్నారని విమర్శ. సో ఏదో ఒకటి దోచుకున్నారు, ప్రాజెక్టులు అయితే కట్టారు కదా, దోచుకున్న పెద్ద మనిషి ఇక్కడే ఉంది మళ్ళీ.
ఎటు వెళ్ళినా ఈ ఫోటోలో కార్నర్లో ఫోటో పెట్టి సబ్జెక్ట్ అంతా ఆవిడకి సంబంధించిందే రాశారు. ఈ ప్రాజెక్టుల్లో దోసుకున్న పెద్ద మనిషి ఐఏఎస్ ఇక్కడే ఉంది మళ్ళీ స్మితా సబర్వాల్. స్మార్ట్ సిటీలో హెల్త్ హబ్ 1000 ఎకరాల్లో రూపకల్పన. హైదరాబాద్లో మరో జూ పార్క్. యాదాద్రి ఆలయానికి బోర్డు ఏర్పాటు. బంగారు అవని పారాలింపిక్స్ భారత్లో తొలి స్వర్ణం, రజతం, 2 కాంస్య పథకాలు. సో ఈవిడ హ్యాండిక్యాప్డ్ దివ్యాంగురాలు అయినా కూడా దానికి పాల్గొనడం జరిగింది పారాలింపిక్స్లో. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచండి, ప్రజలపై అదనపు భారం వేయకుండా ప్రత్యామ్నాయం తెలుసుకోండి. బట్టి విక్రమార్క నిన్న సదస్సు పెట్టి ప్రత్యామ్నాయంగా ఆదాయాన్ని ఎలా సృష్టించాలి, రాష్ట్ర సంపదను ఎలా పెంచాలి అనే ప్రోగ్రాంలో నిన్న అందరితో మాట్లాడడం జరిగింది, ఐఏఎస్లు ఐపీఎస్లు. సో దానికి సంబంధించిన మొత్తం కమిషనర్లతో కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ప్రజలపై భారం లేకుండా ఆదాయాన్ని సృష్టించాలి అంటే ఇంకొంచెం యాక్టివ్గా పనిచేయాలి, ఎవరి ఇళ్ళకి తలగకుండా ఈ లంచగొండితనాన్ని కూడా సమూలంగా ఇచ్చేయాలి. 4th సిటీలో హెల్త్ పార్కు. సో ఇక్కడ వచ్చేసరికి బీసీ రిజర్వేషన్పై ఉత్కంఠ, ప్రారంభం కానీ ఇంటింటి సర్వే. రాజకీయ వెనుకబాటుతనంపై అధ్యయనం చేసిన కమిషన్. మరోవైపు ఓటర్ల జాబితాపై స్టేట్ ఈసీ కసరత్తు. బీసీలకు రిజర్వేషన్లపై కాంగ్రెస్ హామీ. బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తోంది. ఓవైసీ అంటే కాంగ్రెస్కు భయం. ఎందుకు భయం? నిన్న కూల్చేస్తా అన్నారు కదా, ఖచ్చితంగా భయం లేదో అనేది ఫాతిమా కాలేజ్ కూల్చిన తర్వాత తెలుస్తుంది. ఫాతిమా కాలేజ్ అయితే ఖచ్చితంగా ఎంక్రోచ్మెంట్, ఆ చెరువును పూడ్చి చెరువులో కట్టిన అక్రమ నిర్మాణమే. మరి మీరు సెంట్రల్లో ఉన్నారు కదా, మీకు సెంట్రల్ ఫోర్సెస్ ఉంటాయి కదా, సో మీరు కూడా హోమ్ మినిస్టరే కాబట్టి, యూనియన్ మినిస్టరే కాబట్టి మీకు అధికారాలు ఉంటాయి. ఒకవేళ రేవంత్ రెడ్డి చేయకపోతే మీరు చేయండి కదా, మీరు చేసి ఆ క్రెడిట్ మీ అకౌంట్లో వేసుకోండి బండి సంజయ్ గారు ఖచ్చితంగా. ఏడాదిన్నరలో దేవాదుల పూర్తి. సోనియా గాంధీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం. ఎందుకు రాష్ట్రాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఎవరో చేతిలో పెడతారు? ఢిల్లీ నుంచి ఎవరో వచ్చి అది ఓపెన్ చేయాలి ఇది ఓపెన్ చేయాలంటే పిలవండి, ప్రధానమంత్రి మోదీని పిలవండి, అది చూపించి ఫండ్ అడగండి. నాలా చట్టానికి పదును. చెరువుల రక్షణకు సర్కారు చర్యలు. 4 స్థాయిల్లో వాల్టా అథారిటీ ఏర్పాటుకు నిర్ణయం. మూసీ పొడవున ఆక్రమణలు తొలగింపు బాధ్యత హైడ్రాకు. మూసీ నది మొత్తం ఎంక్రోచ్మెంట్కి గురయ్యి మూసీ నది మొత్తం ఎక్కడికక్కడ కట్టడాలతో నిండిపోయింది. ఎక్కడికక్కడ మట్టి పోసుకుంటూ వెళ్ళి ఎంక్రోచ్మెంట్లు చేసుకున్న పరిస్థితి. అక్కడ చోట మోటా నాయకులందరూ కలిసి 100 గజాలు 200 గజాలు చొప్పున మట్టి నింపడము, ఆ 100 గజాలు 200 గజాలని ఏదో ఒక బీఫామ్ పేరుతో అమ్మేయడము చేసుకున్నారు. సో ఇప్పుడు కొనుక్కున్న బాధితులందరూ అక్కడ నష్టపోతున్న పరిస్థితి. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు వస్తారు ఇవన్నీ కూలుస్తారని ఎవరు కలగనలేదు 20 ఏళ్ల క్రితం. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసింది మంచే, కాకపోతే ఆ మంచిలో కూడా అంతరార్థాలు చాలా ఉన్నాయి. అది ఏంటనేది భవిష్యత్తులో మనకే తెలుస్తుంది. ఓవైసీకి ఒక న్యాయం, ఇతరులకు ఓ న్యాయమా? చెరువులు బిల్డింగ్లు కడితే ఎందుకు కూల్చేస్తలే బండి సంజయ్. బీఆర్ఎస్ అధికారాలు బీఆర్ఎస్ ఆధారాలు మరవలేం, బీఆర్ఎస్ అరాచకాలు మరవలేం, ఆ పార్టీ అంతు చూస్తాం. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రసక్తే లేదని వ్యాఖ్య. శివాజీ విగ్రహం ముందు శిరస్సు వంచిన మోడీ క్షమాపణలు. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ జేబులు నింపుకున్నాడు. ఇరిగేషన్ శాఖను సర్వనాశనం చేసిండు మంత్రి ఉత్తమ్. ప్రతి ప్రాజెక్టులో 1000 కోట్ల స్కామ్. 1,00,000 కోట్లు కట్టిన కాళేశ్వరం, 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం పనికి రాకుండా పోయింది. పోరుబాటలో రైతన్న పాదయాత్ర. రుణమాఫీ పేరుతో తమకు జరిగిన అన్యాయంపై ఆదిలాబాద్ రైతులు పోరుబాట పట్టారు. తాంసీ మండలం కప్పర్ల నుంచి పాదయాత్ర చేపట్టిన రైతులు మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. వానాకాలం వరి కూడా ఎండిపాయ. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం కరువు ఛాయలు నెలకొన్నాయి. ఎస్ఆర్ఎస్పి కాలువ ద్వారా ప్రభుత్వం చెరువులు నింపకపోవడం ఎండిన వరి పైరును చూపుతున్న మర్రికుంట తండ రైతు బానోత్ యాకూబ్. పేదల బస్తీపైకి రేవంత్ బుల్డోజర్. ఒకవైపు అధికార పార్టీ నేతలకు నోటీసులతో సర్ది పెడుతున్న హైడ్రా పేదల ఇండ్లపై మాత్రం బుల్డోజర్ను తోలుతున్నది. శుక్రవారం హైదరాబాద్లోని రామ్నగర్ మణెమ్మ బస్తీలో బుల్డోజర్లు విరుచుకుపడ్డాయి. ఆక్రమణలను సాకు చూపి నివాసాలు కూల్చివేశాయి.
అన్ని అర్హతలు ఉన్న గృహజ్యోతికి దరఖాస్తు చేసుకున్న 6 నెలలుగా కరెంటు బిల్లు వస్తూనే ఉన్నాయి. ఆవేదన వ్యక్తం చేసిన జగిత్యాల పట్టణంలో చెందిన బీడీ కార్మికురాలు ఎనగంటి మౌనిక ఇప్పుడు 6 నెలల కరెంటు బిల్లు ఒకేసారి కట్టాలంటూ ఒత్తిడి చేస్తున్నారని వాపోయారు. సో మనకు కూడా కంప్లైంట్ వచ్చింది. ఫిలిం నగర్ ఈడీ ఎవరైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫిలిం నగర్ బస్తీలలో చాలామంది రేకుల షెడ్ల ఇళ్లలో, ఒక ఫ్లోర్ ఇళ్లలో బిలో పావర్టీ ఉన్నారు. వాళ్ళకి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో అక్కడ ఫిలిం నగర్కి సంబంధించి అక్కడ అందట్లేదు. వాళ్ళకి ఎన్నిసార్లు సిఫార్సు చేసినా కూడా అక్కడ వాళ్ళు రెస్పాండ్ అవ్వని పరిస్థితి ఈడీలు. సో అక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి చాలా కంప్లైంట్స్ అందుతున్నాయి ఫిలిం నగర్ డివిజన్కి సంబంధించి. సో ఫిలిం నగర్ బస్తీలలో ఉన్న పేద ప్రజలు ఆ కొండగుట్టల్లో లేదంటే ఆ షేక్పేట్ నాలా సైడ్ కానీ ఆ ఏరియాస్లో ఉండే చాలామందికి రేకుల షెడ్లు లేదంటే సింగిల్ ఫ్లోర్స్ ఇళ్ళు లేదంటే చిన్న చిన్న కుటీరాలు ఉన్నాయి. సో వాటికి ఖచ్చితంగా 200 యూనిట్లు పవర్ అయితే ఫ్రీగా ఇవ్వాలి. మనకి చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. సో ఫిలిం నగర్ డివిజన్ పైన కావచ్చు లేదంటే బంజారా హిల్స్ ఏరియాస్లో కొన్ని స్లమ్స్ ఉన్నాయి. వీటిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి 200 యూనిట్ల లోపు ఉన్న ఇళ్ళకి ఖచ్చితంగా ఫ్రీ పవర్ అందించాలి. ఎందుకంటే ఫ్రీ పవర్ పాలసీ పెట్టింది ప్రభుత్వమే కాబట్టి. వసతి గృహాల్లో పురుగుల అన్నం తిని రంగారెడ్డి జిల్లా పాలమాకుల కస్తూర్బా గాంధీ హాస్టల్ విద్యార్థులు శుక్రవారం రోడ్డెక్కారు. పురుగుల అన్నం పెడుతున్నారు, అడిగితే కొడుతున్నారు అని విద్యార్థులు వాపోయారు. సో పిల్లలు గురుకులాలకు వచ్చేసరికి ఎస్సీడీడీలకు సంబంధించి కావచ్చు, గురుకులాలకు సంబంధించి కావచ్చు, మైనారిటీ కార్పొరేషన్ గురుకులాలకు సంబంధించి కావచ్చు, తెలంగాణ మైనారిటీ టీఎంఆర్ఐస్ సంబంధించి కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్స్లో కంప్లీట్గా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి. గురుకులాలపైన ఫోకస్ లేదు. రేవంత్ రెడ్డి గారికి చిన్నపిల్లలు విద్యాశాఖ మొత్తం రేవంత్ రెడ్డి కనుసన్నలో నడుస్తుంది. ఒక పక్క ఇంజనీరింగ్ సీట్లు లక్షల రూపాయలకి అమ్ముకుంటున్నారు. కేఎంఐటి లాంటి పెద్ద పెద్ద విద్యా సంస్థలు, కేఎంఐటి అంటే అది ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ఒక కాలేజ్. సో ఇలాంటి కాలేజెస్లో అడ్డగోలుగా లక్షల కొద్ది డొనేషన్లు తీసుకొని సీట్లు అమ్ముకుంటున్న పరిస్థితి. మొన్న ప్రభుత్వం ఏదైతే 10,099 సీట్లని స్పాట్ కౌన్సిలింగ్ అని ఇచ్చిందో ఆ స్పాట్ కౌన్సిలింగ్లో ఇచ్చిన ప్రతి సీటు అంటే 10,000 సీట్లలో 10,000 సీట్లు 10 లక్షల రూపాయలకి 15 లక్షల రూపాయలకి అడ్డగోలుగా అమ్ముతున్న పరిస్థితి. సో మంత్రి శ్రీధర్ బాబు హెచ్చరించినా కూడా పట్టించుకోని పరిస్థితి.